హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి బాసర దగ్గరలో ఎంచా అనే గ్రామంలో ఉంది అన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే కనుక వాళ్ళని తీసుకెళ్తే అక్కడ వాళ్ళ నాలుక పైన బీజాక్షరాలు అనేది రాస్తారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ మా ఇద్దరు పిల్లలకైతే నేను రాయించడం జరిగింది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరు కూడా ఎప్పుడైనా బాసర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక వెళ్ళి రాయించడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుందండి. మార్నింగ్ 10 to 5 వరకు ఉంటారు. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా పిల్లలకు రాస్తారు నాలుక పైన. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడ్ వెళ్ళినప్పుడు కానీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళి ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా కూడా. ఈ విధంగా మా ఇద్దరు పిల్లలకి రాశారండి. రాసిన తర్వాత అమ్మవారి యొక్క శ్లోకాలు వారికి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు రాసిన ఏదైతే గరిక ఉంటుందో దాన్ని వాళ్ళ బుక్స్లో పెట్టుకోమడం చెప్పారండి. చూశారు కదా, అక్కడ ఉన్న గురూజీ చాలా బాగా మాట్లాడుతున్నారండి. సో అక్కడ గురువు గారు వచ్చేసి మా పిల్లలకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఎప్పుడు చదవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా అని చెప్పేసి ఒక 2-3 శ్లోకాలు కూడా అలాగే చెప్పి, ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టాను. మీకు సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు ఉదయం 11 సార్లు చదువుకోవాలి. సరేనా? ఇది మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. దీంట్లో మేధాసూక్తం, సరస్వతం ఉంటుంది రికార్డెడ్గా.